నువ్వు పెట్టని ఏది ఏది ముట్టానో లింగకాయ కట్టమన్నది నక్క నక్క అది నక్క మొత్తానికి నక్కన వల్ల శంకరుడు ఏం చేసిన మరి నువ్వు కాపాడుతావు పట్టావు నువ్వు నక్కనారాయణవు నాకన్నా పెద్దోడివే మరి నాకన్నా దండోడివే కానీ నువ్వు కాపాడుతావు పట్టావు నీకు అరవిస్తా అని అన్నాడు. తప్పకుండా కాపాడుతావు శంకర, నీ సత్యం నేను తప్పుతానా, నీకన్నా నేను పెద్ద, నువ్వు తప్పితే నేను తప్పుతానది అని వాళ్ళు అయితే నక్కవులు ఇంకా కాగట్టిండే. నక్కలు ఇంకా కాగట్టే వరకాలు ఈ నక్క ఏం చేసింది, 8 రోజులు చూసింది, 10 రోజులు చూసింది, 15 చూసింది, గూత కత్తాలి పెన్నగా ఏం చేసింది. అప్పుడు బాగా తట్టున్నాయి గొడ్డు పోయిందా, పుట్టిన పొందలో గొడ్డును వారేసేది పోయింది. అయితే నక్క పోయింది. మరి ఎట్లా దీన్ని సందెట్ట దొరకాలి, మరి దేవుని కనబడద్దా నేను అని చెప్పి ముడ్డికాడ మొత్తం బయలుదేసి బొత్తలు వచ్చింది. ఆయాలు చాలు కడుపెట్ట తినుకుంటా అన్నే పంట అనే ఉంటుంది. ఉడిసేదాకా దీన్ని బాగా బలిచింది కదా, చచ్చిపెట్ట నాక బాగా బలిచింది. శంకరుడు నన్ను ఏం చెప్తాడు, ఆయనకి చూస్తాడు శంకరుడు, ఆయన ఎక్కువ నోడు భగవంతుడు, చిన్న పోతాన అని ఈ గిరిజన కంది కోసేది కంది కళ్ళ ఉడుకుతాను. శంకరుడు వస్తాడు ఈ నక్కడు మరి నక్క భక్తి చూడాలని శంకరుడు బయలుదేరాడు. భక్తి ఈ భక్తి కాపాడుతుంది నక్క, మరి ఏం చెప్తాను అని చెప్పి శంకరుడు బయలుదేరాడు రథం వేసుకొని. ఈ అక్క శంకరుడు వస్తాను ఈ నక్క ఏం చేసి అందుకే కోసిన కంది సల్ల కూడా ఎవడు పరుగులు పెట్టి ఉడికే వరకల్లా కంది కొయ్య ఆయన కంచె కూర్చింది. ఆయన కంది కొయ్య కంచె కూర్చోకండి అక్కడికి కంది వేయి ఉరుకుతాను నక్క ఉరికి ఆయనతో తగిలి చెట్టిదా ఆయనతో అన్నది. నక్కనారా నువ్వు పది కాపాడుతా అంటూ ఏమైందంటే, శంకర ఏం మాట్లాడతావు నువ్వు దండోనివా, నాకన్నా పెద్దోనివా, నువ్వు గుడి నక్క కట్టావా మంచి నక్క కట్టావా ఇంకా దిగిరిగా చెప్పింది సగటి తెచ్చిన వారి దగ్గర కథ బొత్తాలు తెచ్చి కలుపులేదు. నువ్వు ఉరికితే కలుపుచి కలిపేది గుడి నక్క అయింది. నువ్వు గుడి నక్క కట్టావా మంచి నక్క, నా కన్ను చూడడానికి కన్ను శంకరుడు అయితే నోరు మూసుకోడు. అప్పుడే శంకరుడు వెళ్ళిపోయిండు. ఈ నక్కయ్యా ఇట్ను బట్టి అటువంటి శంకర నీ భాష నువ్వు వచ్చినావు కానీ నువ్వు మంచి నక్క కట్టవచ్చు. మరి నక్క ఏం పత్యం చేసింది, ఏ పాపం చేసింది, ఏ పోతే నాయదని అయ్యా నాకన్నా ఈ భాషని కాలం శంకరుడు ఆయన కన్నిచ్చిండు. శంకరుడు వేడు నక్క నక్కున్నది.